ఇప్పుడు మీరు శ్లోకాలు చదువుతుంటుంటే మాకు అనిపిస్తుంది ఇట్లా వివిధ శ్లోకాలు చదువుతుండేటప్పుడు కొన్ని తప్పులు కూడా మాకు దొర్లుతూ ఉంటాయి నాలుక తిరగక. అప్పుడు అది దోషం అవుతుందా? ఇటువంటి దోషం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి, ఉచ్చారణ సౌలభ్యం కోసం మాతృభాష పైన పట్టు తెచ్చుకోవాలి. పదాలని మనం వినియోగిస్తూ ఉండాలి. సంస్కృత భాషలో పదాలు ఉచ్చరించే సమయంలో కొన్ని అక్షరాలకు బదులుగా మరికొన్ని పదాలు అక్షరాలు దొరలుతూ ఉండడం సాధారణం. ఇంగ్లీష్లో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఈ వ్యవహారాన్ని పన్ అంటుంది ఆ శాస్త్రం, ఆ ఇంగ్లీషు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అని ఒక నవల పరమాద్భుతంగా ఉంటుంది. తిక్కన్న గారికి అలాగే విష్ణు శర్మకు కవి సమ్రాట్ విశ్వనాథ్ గారు ఇంగ్లీషు బోధిస్తారు. ఉచ్చారణ దోషంలో వచ్చేటటువంటి పదాలని వ్యంగ్యంగా చూపిస్తూ సైకాలజీలో పి ఎందుకు, షుడ్ అని పలికేటప్పుడు ఎల్లెందుకు, పియూటీ బట్ ఎలా అవుతుంది, ఇలాంటివి అనేక పదాలతో ఆయన తమాషాగా చెబుతూ మొన్నలేని భాష, ఇక్కడ మీరంతా డే ఆఫ్టర్ టుమారో అంటారు, డే బిఫోర్ యస్టర్డే అంటారు, మొన్న ఎల్లుండి లేని భాష అని వ్యంగ్యంగా చెబుతూ ఉంటారు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. సంస్కృత భాషను మనం ఉచ్చరించే సమయంలో నిజమే తెలియక ఒక్కొక్కసారి తప్పులు పోతాయి. అలా పోయే సమయంలో చివరలో మనం కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధి ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇలాంటి శ్లోకాలతో తప్పులు జరిగాయి స్వామి మన్నించు అంటూ అపరాధ క్షమాపణ కూడా కోరుకోవాలి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని చెప్పాలి. యదక్షర పద భ్రష్టం, ఒక్కొక్కసారి అక్షరాలు ఎగిరిపోయి ఉంటాయి. సునానా అంటాం, సూర్యనారాయణ అనేది కాస్త మధ్యలో కింద మీద అయిపోతూ ఉంటాయి. సునానా అని కూడా అంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతం యొక్క యాసను బట్టి కూడా అలా యాస కావచ్చు, ఆహారం కావచ్చు, అలవాటు కావచ్చు, తొందరపాటు కావచ్చు, ఎంత నెమ్మదిగా మనం ప్రవర్తిస్తే అంత క్షేమం. అది మర్చిపోయి కావచ్చు, తొందరపాటులో కావచ్చు. అందువల్ల ఎంత నష్టం అంటే యథేంద్ర శత్రుస్వయమోపరాధాత్ అని వేదంలో కథ ఉంది. పూర్వం త్వష్ట ప్రజాపతి ఈ ఇంద్రుడిని సంహరించేటటువంటి కొడుకు నాకు పుట్టాలి అన్న ఆగ్రహంతో యజ్ఞం చేశాడు. ఇంద్రుని సంహరించే కొడుకు పుట్టాలి స్వాహ అని అందులో వేస్తే తొందరపాటిగా ఉచ్చరించడంలో ఇంద్రుని చేత చంపబడే కొడుకు పుట్టాలి అని అర్థం వచ్చేసింది. వృత్రాసుడు పుట్టాడు కానీ ఇంద్రుడి చేతిలో మరణించాడు. అలాంటి పొరపాట్లు రాకుండా నేర్చుకుందాం. ఒక్కొక్కసారి కావచ్చు గనక చివరలో యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు, చివరలో సున్నాలు ఎగిరిపోతూ ఉంటాయి, అర సున్నాలు ఎగిరిపోతూ ఉంటాయి. హడావిడిగా అనేక భాషల ప్రభావం కనుక తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాన్ని ఇలా చాలా శ్లోకాలు అన్నట్టు అమ్మాయి ఇవి కూడా శ్లోకాల్లోనే ఉన్నాయి. కనుక రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. క్షమాపణ మనసులోనైనా వేడుకుందాం.